ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో పద్మిని విద్య గురించి తెలుసుకుందాం. చాలామంది అభిప్రాయం ఏమిటంటే ఈ పద్మిని విద్య అనేది నిధుల శాస్త్రం, పెద్ద మాత్రంలో డబ్బును ఆకర్షించడానికి ఉపయోగించే సూక్ష్మ శక్తులు. ఈ పద్మిని విద్యకు ఆదిదేవత సాక్షాత్తు అమ్మవారు. అమ్మవారు మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి 3 రూపాలలో ఉంటుంది. ఈ పద్మిని విద్య భూలోకంలో 9 నిధులుగా మారింది. నిధులు అంటే డబ్బే ఉండదు. అందులో నిధి అన్నది ఒక పేరు, అది ఒక శక్తి, అదొక దివ్యమైన కాంతి. పద్మిని విద్య యొక్క 9 నిధుల పేర్లు ఏమిటంటే, ముందుగా పద్మ, మహాపద్మ, మకర, కచ్చప, ముకుంద, నందక, నీల, శంఖ, వరం. ఈ 9 నిధులు కలిసి నవనిధులు అని పిలువబడతాయి. నవనిధులు అంటే నవరత్నాల రాసులు, వజ్రాలు పాతాళలోకంలో ఉంటాయి, తవ్వి తెచ్చుకుంటారు అనుకుంటారు, కానీ అవి కాదు. నవనిధుల్లో సత్వం, రజస్సు, తమస్సు గుణాలు, అలాగే పూర్ణ సత్వం, పూర్ణ రజస్సు, పూర్ణ తామస్సు, సత్వరజస్సు, రజస్సు తామస్సు, తామస్సు సత్వం, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క గుణంతో 9 నిధుల్లో ఉంటాయి. ఈ 9 నిధులకి దేవతలు ఉంటారు. ఈ దేవతలను మనం ఉపాసిస్తే వాళ్ళు మనల్ని చూస్తారు. చూస్తే ఆ నిధి యొక్క ప్రభావం మనపై పడుతుంది. పడితే మనకు సంపదలు వస్తాయి. ఈ 9 దేవతల ఉపాసన కలిపితే పద్మిని విద్య అంటారు. ఈ విద్య పూర్తిగా సప్తసతిలో ఉంది. అంటే దుర్గా సప్తసతి పారాయణం చేస్తే అందులో ఉంటుంది. ఆ నవనిధులు మనల్ని చూడాలంటే వేరువేరుగా ఒక్కొక్క విద్య ఉపసించనక్కర్లేదు. దుర్గా సప్తసతిని భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తే చాలు, అందులో అన్ని విద్యలు మనకు ఉంటాయి. మానవులకు సంపద 3 రకాలుగా లభిస్తుంది. అవి దేవత ప్రసాదం, సాధుజన సేవ, స్వయం కృషి. ఇందులో మొదటిదాన్ని అదృష్టం, రెండవదాన్ని సుకృతం, మూడవదాన్ని తెలివితేటలని పిలుచుకోవడం లోకరీతి. అదృష్టవంతునికి కష్టపడకుండానే సంపదలు వచ్చి పడతాయి. సుకృతం ఉన్నవాళ్లే సాధుజన సేవ చేయగలుగుతారు. తెలివి ఉన్నవాళ్ళు స్వయం కృషితో సంపదను సృష్టించుకుంటారు. ఇక పద్మిని విద్యలో మొదటి నిధి పద్మనిధి గురించి తెలుసుకుందాం. ఈ పద్మనిధి సాత్విక నిధి. ఈ నిధి మన ఇంట్లోకి వస్తే, ఉపాసన చేస్తే, ఆ నిధి దేవత మనల్ని చూస్తే ఆ వ్యక్తి సాత్వికంగా శాంతంగా ఉంటాడు. దాక్షిణ్య సంభూతుడు, ఏ పని చెయ్యాలన్న సమర్థత కలిగి ఉంటాడు. బంగారం, వెండి, ఇత్తడి ఇలాంటి వస్తువులు సమృద్ధిగా కొంటాడు. మంచి వస్తువులు కొని అమ్ముతాడు. వ్యాపారం ధర్మబద్ధంగా చేస్తాడు. ఇతరులకు దాన ధర్మాలు కూడా చేస్తాడు. తన సంపదలో కొంత భాగం గుళ్ళు, గోపురాలు అంటూ ఆసుపత్రులు ఇలాంటివన్నీ మంచి కార్యాలు చేస్తాడు. ఎవరి వద్ద పద్మనిధి ఉంటుందో వాళ్ళకి 7 తరాల వరకు ఏ లోటు ఉండదు. ఇక రెండవ నిధి మహాపద్మనిధి. ఇది మహాసత్వగుణం. పద్మరాగాది రత్నాలు ఉంటాయి. ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు, ముత్యాలు ఉంటాయి. అలాగే మంచి వ్యాపారం, పరిపాలన చేస్తారు. ముఖ్యంగా సద్గురువులకు, యోగీశ్వరులకు దానం ఇచ్చి ఆరాధిస్తారు. మహాపద్మనిధి వలన 7 తరాల పాటు సంపద వెళ్తుంది. ఆ కుటుంబం పవిత్ర రీతిలో వర్ధిల్లుతుంది. మూడవ నిధి మకర నిధి. వ్యక్తులు ఒక తరం వరకే సంపాదన అనుభవించగలుగుతారు. వీరికి విసుగు, కోపం జాస్తి. ఈ మకర నిధి యొక్క గుణం తామస గుణం. ఈ మకర నిధి గ్రామ దేవత రూపంలో ఉంటుంది. అంటే ఊరి చివరిలో ఉండే పొలిమేరులు ఉండే దేవతలు. ఆ దేవతలకు బలులు ఇవ్వడం వలన మకర నిధి రూపంలో అమ్మవారు కరుణిస్తుంది. ఈ మకర నిధి లక్షణం ఏమిటంటే మానవులు మూర్ఖత్వంగా ఉంటారు. ఈ తామస గుణం పట్టుకుంటే మనుషులు జంతువులను కొయ్యడము, తాగడము, తినడము, జంతువులను బలి ఇవ్వడం, ఇలా దుశ్శీలుడుగా అవుతాడు. అమ్మవారి జాతరలో మనం చూస్తూ ఉంటాం, పిచ్చి పిచ్చి డాన్సులు చేయడం, తాగడం, తినడం, ఇలా అందరితోనూ గొడవలు పెట్టుకోవడం. ఈ నిధి ప్రభావం అలా ఉంటుంది. అందువలన ఉపాసనలు ఎప్పుడు సాత్వికంగా చేయాలి. అలా కాదని జంతు బలులు ఇవ్వడం వలన ఆ అమ్మవారు కూడా తమో గుణంతోనే మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకే భగవంతుణ్ణి మనం ఎలా ఉపాసిస్తే భగవంతుడు అలా వరమిస్తాడు. మన భావన ఎటువంటిదో జీవనం అలా ఉంటుంది. అందుకే ఉపాసన ఎప్పుడు శ్రేష్టమైనది, పవిత్రమైనదిగా ఉండాలి. ఇక నాలుగవ నిధి కచ్చపనిధి. కచ్చపనిధి కల వ్యక్తులు కేవలం 1 తరం పాటు వారు పొందిన సొమ్మును అనుభవిస్తారు. సాధారణంగా లోభ మనస్తత్వంతో ఉంటారు.
తాము దాచుకున్న సొమ్ముని గురించి వివరాలు తమ వాళ్లతో సహా ఎవ్వరితోని పంచుకోరు. కచ్చపనిది మహా తామస గుణం. దుష్టులతో స్నేహము, దొంగతనం చేయడము. దుర్మార్గుడుగా ఎవ్వరిని నమ్మడు, తాను తినడు, ఇతరులకు పెట్టడు. నీచమైన ఉపాసన చేసి క్షుద్రదేవతల ఉపాసన చేయడం వల్ల ఈ మహా తామస గుణం నిధి ఆయన కచ్చప నిధి ఎవరిని చూస్తే వాళ్ళు దుర్బలమైన జీవితం గడుపుతూ పిసినుగొట్టుగా బ్రతుకుతూ వాడి సంపాదన వాడితోనే పోతుంది. 5వది రజోగుణం కలిగినటువంటి ముకుందనిధి. ఈ ముకుందనిధి ఎవరిని చూసినా వారిలో టీవీ, రాజసం, పొగరు ఉంటుంది. నటులను ఇష్టపడతాడు, అలాగే డబ్బు ఎక్కువ ఖర్చు పెడతాడు. బహుస్త్రీలోలుడు, సుఖాలను అనుభవిస్తాడు. వాడి తరంతోనే ఆ సంపద వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఏంటంటే రాజసిక దేవత ఆరాధన వల్ల. కొన్ని క్రూరమైన వస్తువులతో నైవేద్యం పెట్టి అమ్మవారిని ఉపాసన చేసిన, ఘాటైన మషాలతో వండిన నివేదన చేసిన ఆ దేవత అనుగ్రహం వస్తుంది. అందుకే అమ్మవారి ఆరాధనలో మసాలాలతో ఘాటైన నైవేద్యం పెట్టకూడదు. ఇక 6వ నిధి మహారాజసికం పూర్ణ రజస్సు కలిగిన నందక నిధి. ఈ నిధి చూస్తే ధాన్యం కొంటాడు, అమ్ముతాడు. 10 మందికి అన్నం పెడతాడు. 7 తరాల వరకు ఉంటుంది సంపద. ఈ మహానిధి అష్టభోగాలు, ఆయువును ఇస్తుంది. ఎక్కువగా మహారాజులను పట్టుకుంటుంది. ఈ నందక నిధి ఉన్నవాళ్ళు ధనం 7 తరాల వరకు, తరానికి 8 రెట్లు చొప్పున వృద్ధి చెందుతుంది. ఇక 7వ నిధి నీలనిధి. ఈ నిధి సత్వగుణం, తమోగుణం కలిగినటువంటిది. నీలనిధి కోవలోకి వచ్చే వ్యక్తుల వద్ద ధనం తాత, తండ్రి, కొడుకు తరాల వరకు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. వీరి దగ్గర ధాన్యం, పత్తికి సంబంధించినటువంటి వ్యాపార లక్షణాలు, వస్త్రాలు కొనడం, అమ్మడం, ఇంట్లో శంఖాలు, ముత్యాలు కూడా కొనుక్కుంటారు. ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు వాడడం, మంచి బట్టలు ధరించడం, ఆభరణాలు ధరించడం ఇలాంటివన్నీ ఎక్కువగా ఇష్టపడతారు. ఇక 8వ నిధి శంఖనిధి. తమోగుణము, రజోగుణము కలిగినటువంటిది ఈ శంఖనిధి. ఈ శంఖనిధి చేత చూడబడిన వాడు మంచి బట్టలు వేసుకోవడం, మంచి ఆహారాన్ని తింటూ ఇతరులకు కూడా 10 మందికి పెట్టడం, సంపాదన ఇతని ఒక్కడితోనే అంతమైపోతుంది. 9వ నిధి వరం. ఈ వరం అనే నిధిలో సత్వము, రజస్సు, తమస్సు 3 గుణాలు ఉంటాయి. అందుకే త్రిగుణాత్మక నిధి అంటారు. ఈ నిధి శివుడిని ఆవాలతో అభిషేకించినటువంటి వారిని వరిస్తుంది. శివునికి అప్పుడప్పుడు అంటే చతుర్దశి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, అష్టమి నాడు కానీ ఆవాలతో పూజించడం వల్ల ఈ నిధి పట్టుకుంటుంది. ఈ నిధి సాధ్యమైనంత వరకు మంచి పనులు చేస్తాడు, వాహనాలు కొంటాడు, 3 తరాల వరకు సంపాదన ఉంటుంది. ఈ 9 నవనిధులు ఎవరినైనా చూడాలంటే సంపూర్ణంగా సప్తస్వరూపిణి అయిన అమ్మవారి యొక్క పూర్ణాంబ అంటే లలితా పరమేశ్వరి కరుణా కటాక్షం ఉంటే 9 నిధులు చూస్తాయి. అందుకే పూర్వం మహారాజులు, యోగులు ఆదిపరాశక్తిని పూజించేవారు. ఆ అమ్మను పూజిస్తే అన్నీ లభిస్తాయి. ఆ తల్లిని శాస్త్రోక్తంగా పూజించి దుర్గా సప్తసప్తి వంటి దివ్య మంత్రములు పారాయణం చేసి, శ్రీ సూక్తం వంటి వేదమంత్రాలతో అర్చన చేస్తే, భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధిస్తే ఆదిపరాశక్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మొత్తం నవనిధులు లభిస్తాయి. ఆ దుర్గా అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపైన ప్రసరింపజేయాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమః.